కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నామని తెలియజేశారు. పెద్దమ్మ జాతర మరి 26వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున 5 రోజులు ఈ యొక్క జాతరను మరి ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ మేము పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే మా సోదరులు కూడా మా పిల్లలు కూడా మరి 600 కడప ఇక్కడ మరి చాలా పెద్ద కడప ఉంది. మరి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సహకారం చేస్తారు. మరి అందరి సహకారంతో మరి ఈ యొక్క జాతర జరిపించడం జరుగుతుంది. సమాజ అభివృద్ధి కోసం అదేవిధంగా ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రతి ఏటా ఇక్కడ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణోత్సవం బిక్కనూరు మండల కేంద్రంలో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న ముదిరాజులు పెద్దమనుషులు పెద్ద ఎత్తున హాజరు కావడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బిక్కనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వనదుర్గ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణోత్సవాన్ని బిక్కనూరు ముదిరాజ్ సంఘం తరఫున పెద్ద ఎత్తున జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు మరి మండలాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే సమాజంలో అభివృద్ధి కోసం అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ముదిరాజులు ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కళ్యాణోత్సవం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ముదిరాజులందరినీ బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇటు విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని తొందరగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ముదిరాజులకు హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ